హాయ్ ఫ్రెండ్స్, మా డయాలసిస్ పేషెంట్ల కష్టాలు చూస్తారా? ఆంటీ బీపీ డౌన్ అయిపోయింది, లో అయిపోయింది. కొందరికి డయాలసిస్ అయ్యేటప్పుడు లో అవుతుంది, కొందరికి హై అవుతుంది. టాబ్లెట్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలని వద్దా అని టెక్నీషియన్ సార్కి అడగాలి. ఇవాళ నాకు బీపీ ఇంత ఉంది అని చెప్పి చేసుకొని డయాలసిస్కి రావాలి. ఈ పక్కన ఉన్న అబ్బాయి అయితే పాపం బ్రదరు చిన్న వయసే, ఆయనకు కూడా నా లెక్కనే సేమ్ తాగుడు తినుడు ఏం అలవాట్లేదట. మెంటల్ టెన్షన్ చాలా ఉందంట. అయితే గల్ఫ్ దేశాలకు వెళ్ళిండు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇక అక్కడ తెలిసిందే కదా, డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, అవి ఇవి 2 సమస్యలు. ఇట్లా డయాలసిస్ అయ్యేటప్పుడు ఈయనకు బీపీ హై అయిపోయింది, తలనొప్పి, హెడ్ఏక్, విపరీతమైన హెడ్ఏక్. ఈ పక్క అంకుల్కి అయితే క్రామ్స్ వచ్చినాయి. వాటర్ బాగా గుంజేస్తే క్రామ్స్ వస్తాయి అనమాట. కాళ్ళు చేతులు వంకర పోతాయి, పిక్కలు పట్టేస్తాయి, చాలా పెయిన్ ఉంటుంది, అది చెప్పలేము. ఈ అబ్బాయి చూసిరా, చిన్న అబ్బాయి పాపం. ఆఫ్టర్ డయాలసిస్ ఇట్లుంటుంది మా పరిస్థితి. నడవాలంటే ఓపిక రాదు, కాళ్ళు నడవరావు, నడుము నొప్పి లేస్తుంది. ఇవ్వండి సమస్యలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.